శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. శ్రీ హనుమంతుడు ఆ శేషుబాబు వృక్షం మీద నుంచి ఆయన ఆకుల మధ్యలో కొమ్మల మధ్యలో అణిగి మణిగి ఎవ్వరికి అసలు అక్కడ ఒక ప్రాణి ఒక మానవుడు ఉన్నాడు అని కూడా ఎవరికి ఇది లేదు, తెలియదు. ఆ విధంగా ఆయన అక్కడ దాక్కుని ఉండి రావణాసురుడు రావటం, ఆయన పరివారం, ఆ వేషం, ఆయన స్థితి, ఆయన గతి ఇవన్నీ చూస్తున్నాడు. పైగా ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి కామ ప్రకోపితమైనటువంటి మాటల్ని మరి అమ్మవారిని ఏదో ఒక సామాన్య స్త్రీ వలె భావించి మధోన్మత్తతతో పలికిన పలుకుల్ని కూడా ఆ శ్రీ హనుమంతుడు విన్నాడు. ఆ రావణాసురుడి మాటలు అంత భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ అమ్మవారు విన్నది. విని రావణుడు అలా ఒక్కసారి కొంచెం తాను చెప్పవలసిన మాటలన్నీ చెప్పి ఒక క్షణం అలా ఆగాడు. ఇంకా ఇప్పుడు అమ్మవారు జవాబు చెప్పాలి. ఆ జవాబు చెప్పడం కూడా ఎలా ఉండాలి? అజ్ఞానంలో పూర్తిగా కూరుకొని పోయి ఉన్నవాడి యొక్క కళ్ళు తెరిపించటానికి ఏ విధమైనటువంటి మాటలు చెప్పాలో, భావాలు అందించాలో అలా చెప్పాలి. అది ఎవరికి గ్రహించగలిగిన సంస్కారం ఏ కొంచెమైనా లోపల ఉన్న వాళ్ళకి. కానీ రావణాసురుడికి ఏ కొంచెం కాదు, అసలు ఆ వాసన లేశం కూడా లేదు. అందుకనే ఆ శరీరానికి మరణశిక్ష అనే చెప్పుకున్నాం. ఆ మరణశిక్షకి అనుకూలంగానే అది పొందటానికే అతడు తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తున్నది. అలా సరే, ఇప్పుడు అమ్మవారు చెప్పాలి. తస్య తద్వచనం శ్రుత్వా సీత రౌద్రస్య రక్షస. రౌద్రంగా ఉన్నాడు ఆ రాక్షసుడు, భయంకరంగా ఉన్నాడు. అతని ఆ మాటలు విని అమ్మవారు ఆర్తురాలై దీనస్వర, దీనురాలై దీనస్వరం, మనిషిలో దీన స్వభావం కనపడుతూ ఉండగా ప్రత్యువాచ శనైర్వచ, నెమ్మదిగా అంటున్నది, చాలా తక్కువ స్థాయిలో అంటున్నది. ఏముంది? ఇంకా దుఃఖార్త. అమ్మవారి స్థితి ఎలా ఉంది? దుఃఖార్త రుదతి, విలపిస్తున్నది. సీత వేపమాన, ఆమె కంపించిపోతున్నది. తపస్విని, అయినా ఆమె తపస్విని కదా. చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత. వరారోహ అయినటువంటి అమ్మవారు, సుందరమైన సౌందర్య స్వరూపం కలిగిన అమ్మవారు పతిమేవ చింతయంతి, భర్తనే మనస్సులో నిరంతరం ధ్యానించుకుంటూ. ఇది మనకి హితబోధ. పతిమేవ చింతయంతి, రెండు మాటలు. పతి అంటే విశ్వస్య పతి, ప్రపంచానికి సృష్టికి పతి శ్రీరాముడు. సగుణ రూపం, నిర్గుణ రూపం పరమాత్మ. మన అంతరాన్ని బట్టి, మన స్థాయిని బట్టి మన యొక్క సాధన, విశేష సాధనా స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి మనం ఏ రకంగానైనా చింతించాలి. అదే చెప్తున్నాడు. చింతయ పతిమేవ చింతయంతి. ఇక్కడ కథాపరంగా
అమ్మవారు సీతమ్మవారు శ్రీరామచంద్రుని గురించి ఆలోచిస్తున్నది. మరి జీవుడివైన మనకి ఏమిటి ఉపదేశం? తల్లి ఉపదేశం ఏమిటి? ఒరే నాయన, ఎప్పుడూ మీరు నాలాగానే, చూశారా, నాలాగానే మీరు అయ్యవారిని స్మరించండి. ఆ దాంట్లోనే అంతరార్థం. మీరు అయ్యవారిని స్మరిస్తే నన్ను కూడా స్మరించినట్లే. అది నన్ను కూడా స్మరించండి అని చెప్పక్కర్లా. అమ్మా, మేము ఎప్పుడు స్మరించాలి, ఎందుకు స్మరించాలమ్మా? మీరు జీవులు కదా, మీరు జీవులు అని అనుకుంటున్నారు కదా. అసలు జీవుడు అనేవాడు సృష్టిలో లేడు. నా పతి అయిన శ్రీరామచంద్రుని యొక్క సృష్టిలో జీవుడు లేడు. జీవుడు లేడా అమ్మా? లేడయ్యా. ఎక్కడున్నాడు? మేమంతా జీవులం కదా, మీరు అనుకుంటున్నారు జీవులు అని. మీరు జీవులు కాదు, మీరు పరమాత్మ స్వరూపులే. అది మీరు గుర్తించట్లేదు. అది గుర్తిస్తే ఈ జీవ లక్షణం మీలో ఎందుకు ఉంటుంది? మీరు ఒక పొరపాటు చేస్తున్నారు. ఏమని? బంగారం వచ్చి కాసుల పేరు అయిపోయి నేను కాసుల పేరుని అనుకుంటోంది పిచ్చి మొహం వేసుకొని. అప్పుడు బంగారంలా మనమేమనుకుంటున్నాం? మన స్వస్వరూపాన్ని విడిచిపెట్టి నేను జీవుణ్ణి, ఇదంతా నాది, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా సంపద, ఇదంతా నేను, నాది. నేను అనుకుంటే తప్పులేదు, అనుకోవలసింది కూడా నేను అనే. ఏ నేను? నాది అనేది లేని నేను. అబ్బా, ఇది ఉపదేశం, ఇది సరైన మాట. మనం ఇలా ఇదే నిరంతర ధ్యానంలో ఉంటే మనకి ఈ మాటలు వచ్చేస్తాయి సహజంగానే. నాది అనే లేని నేను నువ్వు స్మరించుకో. దానికి పూర్వరంగంగా సీతమ్మవారని, శ్రీరామచంద్రుడని, గురుదేవుడు హనుమంతుడని, ఇలా భావనలో కొంతకాలం నీ మనస్సుని తడిపెట్టు, నా మనసుని నానబెట్టు. ఆ నానుని కొద్దీ దానికి ఆ భావం బాగా పడుతుంది. అప్పుడు సీతారామచంద్ర తత్వానికంటే అతీతమైన తత్వం నీ మనసులోకి అదే వస్తుంది. అది ఆ సీతారామచంద్ర తత్వాతీతమైన తత్వం నీ మనసులోకి రావడానికి కారణం అనుగ్రహం సీతారామ తత్వమే. అది గ్రహించు, అప్పుడు వస్తుంది. అంతేగాని రావణాసురుడిలాగా కామోన్మత్త దృష్టితో మాట్లాడవద్దు. తమో గుణానికి, రజో గుణానికి ప్రాధాన్యత ఇచ్చి వాటికి తలవొగ్గిపోయి బతుకుని ఈడ్చుకొని పోవద్దు. రావణాసురుడు ఎలా మాట్లాడాడో మనం విన్నాం. ఆయన మాట్లాడిన మాటలన్నీ భౌతిక దృష్టి, అమ్మవారి ప్రత్యవయవాల్ని వర్ణించాడు కామ దృష్టితో. అది నేరం. రెండు దృష్టిలతోటి నేరమే. కథా దృష్టితో పరాయి స్త్రీని అలా వర్ణించటం అది క్షమించరాని నేరం. సాంఘిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా సర్వశక్తి నువ్వు అల్పశక్తి కలిగిన వాడు అయ్యుండి సర్వశక్తి సమన్విత శక్తిమయాన్ని గుర్తించకపోతే అది నీ దురదృష్టం కదా. ఎటువంటి మాటలు మాట్లాడాడు రాముడు. అమ్మవారితో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా అలాంటి మాటలు అలా సంబోధన చేశాడా? చేయలేదే. ఆయన ఏమనన్నాడు? సీతే, జానకి, అబలే, ఉన్నత కుల వంశ సంజాతే, ఇంకా కులే మహతి సంభూతే, ధర్మజ్ఞే, ధర్మచారిణి, మనస్విని, కళ్యాణి, ప్రియే, భామిని, అబలే, మైథిలి, బాలే, ఇలాంటి ఇవే సంబోధనలు తప్ప వేరే సంబోధన ఆయన ఉపయోగించలేదు. ఇవన్నీ కూడా అమ్మవారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే మాటలే తప్ప వేరేవి కావు. అందులో కొన్ని తన మనస్సులో ఆమె తనకు ప్రియురాలనే భావనను కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఆయననే తన భర్తగా భావించింది. ఆవిడ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? రామ, నృప, పురుషర్షభ, రాఘవ, వీర, మహాభాగ, నరవ్యాఘ్ర, ప్రభో, మహాప్రభో, ఇవి ఆ అమ్మవారు ఉపయోగించిన మాటలు. వీటికి ఇక్కడ రావణాసురుడు ఉపయోగించినటువంటి సంబోధనలకి చాలా తేడా ఉంది. అవేమో ఎదటి మనిషి యొక్క గౌరవాన్ని నిలబెట్టే మాటలు. ఇవి చాలా తుచ్చమైన, హేయమైన,
సంబోధనలు రావణాసురుడివి. కాబట్టి ఈ తేడా ఎంత స్పష్టంగా మనకి వాల్మీకి మహర్షి చూపిస్తున్నాడు. దుఃఖార్త రుదతి సీత వెపమాన తపస్విని చింతయంతి వరారోగ పతిమేవ పతివ్రత పతిమేవ చింతయంతి తృణం అంతరతః కృత్వా. ఇది అత్యద్భుతమైనటువంటి రామాయణంలో ఒక అమ్మవారు ప్రదర్శించినటువంటి ఒకనొక అత్యద్భుతమైన భావన విశేషం. తృణమంతరతః కృత్వా, ఒక గడ్డి పరకని అలా మధ్యలో కృత్వా పడవేసింది. ఏ దేనికి సంకేతం అంటే నువ్వు ఈ గడ్డి పరక కంటే హీనుడివి అని ఒక అర్థం. తర్వాత నువ్వు ఏమాత్రం ఒక్క అడుగు ముందుకు వేసినా ఈ గడ్డి పరకే నిన్ను రామ బాణమై అక్కడికక్కడ సంహరించేస్తుంది. నువ్వు ఇంకా భస్మావశేషుడు అయిపోతావు తప్ప ప్రాణాలతో మిగలవు అని ఒక హెచ్చరిక. ఒక అతని యొక్క అహంకారాన్ని, మదాన్ని, రాజ్య వైభవాల్ని, ఇంద్రాదుల్ని జయించినటువంటి గర్వాన్ని, ఇవన్నీ నిలిచే గుణాలు కాదు ఓ మూర్ఖుడా. నిలిచే గుణాలు, పరమాత్మని వెతికి పట్టుకునే గుణాలు వేరే ఉంటాయి. వాటిల్లో సాత్వికాంశ ఎక్కువ ఉంటుంది. నిరంతరం శ్రీరామచంద్రుని యొక్క చరణారవిందాలని ధ్యానం చెయ్యటం, ఆయన గురించే శ్రవణం, మననం, నిధిధ్యాసనాలు చెయ్యటం, పరమాత్మ లక్షణం, పరమాత్మ అంతటా ఉన్నాడు అనే భావన చెయ్యటం, అందుకు ఆలంబనంగా శ్రీరామచంద్రుణ్ణి గ్రహించటం, అమ్మవారిని గ్రహించటం, సత్యస్వరూపం అంటే ఏమిటో నిరంతరం భావన చెయ్యటం, ఇవి మోక్ష సాధకమైనటువంటి లక్షణాలు. అవి నీలో ఒక్కటి లేవు అని ఒక తృణాన్ని, ఒక గడ్డి పరకని అలా తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఆవిడ ప్రత్యువాచ జవాబు చెప్పింది. శుచిస్మిత స్మేరముకి కొంచెం చిన్న నవ్వుతో అంత దుఃఖంలో అమ్మవారికి నవ్వు ఎలా వచ్చింది? ఇక్కడ మనం రెండు భావాల్ని, అమ్మవారి యొక్క ప్రతి కదలికలో, కంటి చూపులో, ముఖ కవళికల్లో, హస్త సంజ్ఞ విన్యాసాల్లో, మాటలో, హెచ్చుతగ్గుల్లో, అన్నింట్లోనూ రెండు భావాలు. ఒకటి స్త్రీత్వం, శ్రీరామ పత్నిత్వం, మరి సౌందర్యపూరితమైనటువంటి మహా ఆభిజాత్యం గల ఒక స్త్రీ యొక్క లక్షణాలు. వీటన్నింటికంటే మించి అమ్మవారు, ఆమె సగుణ స్వరూపిణి. ఆమె యొక్క నిర్గుణ స్వరూపం ఎలా ఉంటుంది? మీరు మాటికి సగుణ స్వరూపం, నిర్గుణ స్వరూపం అంటున్నారు. అది రామచంద్రుల్లోనే ఉంటుందా? మరి ప్రకృతిలో కూడా ఉన్నదా? ప్రకృతిలోనూ ఉన్నది. రామచంద్రుల్లోనే కాదు, ప్రకృతిలోనూ ఉన్నది, అంతటా ఉన్నది. అంతటా ఉన్నది అంటే నాలో నీలో కూడా ఉన్నదా? ఉన్నది. మరి ఉన్నదని మాకు కనపడదే. నువ్వు ఉన్నవన్నీ నీకు కనపడుతున్నాయా? లేనివి కనపడుతున్నాయి. ఆకాశంలో నీలత్వం ఉందా? లేదు, కానీ నీకు కనపడుతుందా లేదా? ఆ మరీచికల్లో నీళ్లు ఉన్నాయా? లేవు, కానీ నీకు కనపడుతున్నాయా లేదా? అక్కడ రజ్జువే ఉంటే నీకు సర్పంగా కనపడిందా లేదా? అక్కడ బంగారమే ఉంటే ఆభరణాలుగా నువ్వు చూస్తున్నావా లేదా? అక్కడ మృత్తే ఉంటే ఘటం అని, ఇదని, అదని చూస్తున్నావా లేదా? కాబట్టి అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటి చూడటం నీకు ఇవాళ కాదు, ఈ జన్మలో కాదు, వందల వేల జన్మల నుంచి నీ శరీరం, నీ మనస్సు, ఆ శరీరం అనే కంటే కూడా నీ సూక్ష్మ శరీరం, ప్రాణం, మనస్సు, ఈ రెండు ఈ భావానికి అలవాటు. నువ్వు అక్కడవే కాదు, సృష్టి అంతా అంతే. ఇవాళ ఈ క్షణంలో, ఈ రోజున భూమి మీద ఉన్న మానవ జాతి అంతా ఎప్పటి నుంచో ఇదే భావాన్ని కలిగి ఉన్నది. చూడవలసిన దాన్ని చూడలేకపోవటం, అక్కడ లేని దాన్ని చూడటం, ఇది జీవలక్షణం. అది నువ్వు జీవుడి కాదు.
నువ్వు జ్ఞానస్వరూపుడివే. మళ్ళీ ఇక్కడ నువ్వు పరమాత్మ స్వరూపుడివే అని తత్వమసి అని ఎవరైనా మొదటి దశలో చెబితే గర్వం పెరుగుతుంది. ఆహా, నేను పరమాత్మనేట అని. అది తప్పుడు భావం. అలా ఉండకూడదు. నువ్వు సచ్చిత్ స్వరూపుడివే. నువ్వు ఆ జీవుడివి కాదు. తతుత్వమసి, అది నీవే. అది అనే దాన్ని నువ్వు ఆత్మీభూతం చేసుకో. అప్పుడు నీకు దాంట్లో ఉన్న విషయం తెలుస్తుంది. ఎంత అర్థం ఉంటుంది అమ్మవారు మాట్లాడేటటువంటి ప్రతి చిన్న. రెండు రకాలుగాను చూడాలి మనం. ఆమె సగుణ స్వరూపంతోనూ అమ్మవారి యొక్క నిర్గుణ స్వరూపం. నిర్గుణ స్వరూపం అంటే అఖండ శక్తి స్వరూపం, అఖండ జ్ఞాన స్వరూపం, సచ్చిత్ స్వరూపం. సగుణ స్వరూపం అంటే ఇక్కడ ఎదురుకుండా మనం ఈ సన్నివేశంలో, ఈ దృశ్యంలో అమ్మవారు, సీతమ్మవారు ఎదురుకుండా ఆ రావణాసురుడు, చెట్ట మీద హనుమంతుల వారు, కింద రాక్షస స్త్రీలు. ఈ సందర్భంలో సగుణ స్వరూపం అంటే సీతమ్మే. ఇలా అర్థం చేసుకోవాలి. తృణం అంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. శుభ్రపూర్వకమైన అంటే ఆ శుచి అగ్ని సమానమైనటువంటి నవ్వును, ఒక్క నవ్వుని నవ్వి ఆవిడ నివర్తయ మనోమత్త. ఒక్కటే మాట, మొట్టమొదటి క్రియాపదంతో ప్రారంభిస్తున్నది. ఇది పెద్ద శాసనం, చండ శాసనం. నివర్తయ, మరలించుకో, నీ దృష్టిని మానుకో. ఇప్పటిదాకా నీలో ఏర్పడిన కామ దృష్టిని వదిలిపెట్టకపోతే ఫలితం అనుభవిస్తావు. నివర్తయ, దేనినమ్మా? మనస్సున. ఎక్కడి నుంచి నివర్తించాలమ్మా? ఎక్కడి నుంచి మళ్ళించాలమ్మా? మత్త, నా వైపు నుంచి. నా మీద నీ మనస్సు ఏదో లగ్నం అయినట్టు కనిపిస్తుంది కదా, నా మీద నుంచి నీ మనస్సుని నివర్తయ. స్పష్టంగా ఉన్న విషయాన్ని కుండ పగలగొట్టినట్టు స్పష్టంగా చెప్తున్నది అమ్మవారు. నివర్తయ మనో మత్త స్వజనే క్రియతాం మనః. అయిపోయింది ఉపదేశం. నీ స్వజనం ఉన్నారుగా నీ చుట్టూ, వాళ్ళ మీద, నీ పట్టమనిషి ఉన్నది కదా ఆవిడ మీద మనః కల్పయ, నీ మనస్సుని క్రియతాం. స్వజనే క్రియతాం, నీ స్వజనుల మీద నీ మనస్సును చూపించుకో. నా మీద నుంచి మరలించు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృతు. నన్ను నువ్వు ప్రార్థించటం అయుక్తం. ఎలాగా? పాపం చేసిన వాడికి సుసిద్ధి ఎలా వస్తుంది? తమోగుణం రజోగుణంతో నిండి ఉన్న వాడికి మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? సదాలోచన సత్స్వస్వరూప విజ్ఞానం ఎలా ఏర్పడుతుంది? ఇది అంతే. నీకు నా యొక్క విలువ ఏమిటో తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, విను. నమాం ప్రార్థయితుం యుక్తం, ఇది నీకు తగినది కాదు. అకార్యం నమయా కార్యం ఏకపత్నియా విగర్హితం. నేను ఉత్తమమైన జనకుని వంశమున పుట్టిన దాన్ని, పవిత్రమైన రఘువంశాన్ని మెట్టిన దాన్ని. కలం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా. నేను కులే మహతి జాత, ఉన్నత కులంలో పుట్టిన దానను. కులం సంప్రాప్తయా పుణ్యం, పవిత్రమైన కులాన్ని పొందాను. పుట్టింది ఉన్నత కులంలో, మెట్టింది పవిత్ర కులంలో. ఏవం అకార్యన్నమయా కార్యం, కాబట్టి నేను అకార్యమును అకృత్యమును చెయ్యను. ఇప్పుడు తాను అకృత్యం చెయ్యకపోవటానికి, అకృత్యం అనే మాట తలపెట్టకపోవటానికి కారణం పుట్టిన తండ్రి యొక్క కుల లక్షణం గౌరవం, చేపట్టిన భర్త యొక్క వంశ గౌరవం. రెండు కారణాలు. నా యొక్క ఆలోచన విధానం అది అంత ఉన్నతోన్నతమైనది కాబట్టి అంటూ అది ఆవిడ ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణాసురుని ఎడ నిర్లక్ష్యంతో అతన్ని లెక్క చేయట్లేదు.
ఇలాగా మళ్ళీ అంటుంది, రాక్షసం పృష్ఠత కృత్వ, లెక్క చేయకుండా భూయో వచనం అబ్రవీత్, మళ్ళీ అంటున్నది, నాహమౌపయికి భార్య పరభార్య సతీ తవ, నేను సతీ, నేను పతివ్రతని, నేను పరభార్య శ్రీరామచంద్రుని భార్యను, నాహం ఔపయికి భార్య, నీకు నేను భార్యను కాజాలను, సాధు ధర్మం అవేక్ష, నువ్వు పని చేయాలి, ధర్మ దృష్టిని అవేక్ష అలవరుచుకోవాలి, సత్పురుషుల నియమ జీవన విధానాన్ని నువ్వు గమనించాలి, సాధు ధర్మం అవేక్షస్వ సాధు సాధు వ్రతం చర, యథా తవ తథాన్యేషాం దారాః రక్ష్యాః నిశాచర, నీ భార్యలు నువ్వు రక్షించుకుంటున్నావా లేదా, అలాగే ఇతరుల భార్యలు కూడా నీ చేత రక్షింపబడాలి. హే నిశాచర, ఓ నిశాచరుడా, ఇది కూడా నిశ అంటే అజ్ఞానం, నిశాచర అజ్ఞానంలో నివసిస్తూ ఉన్నటువంటి ఓ రావణాసురా, ఓ అజ్ఞాని, ఓ మూర్ఖుడా, ఇవన్నీ దానికి అర్థాలు. ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం, ఆత్మానముపమానం కృత్వా, నీకు నువ్వే ఉపమానంగా చేసుకునే, అంటే నీ భార్యల పట్ల నువ్వు ప్రవర్తించు, ఇతరుల భార్యల్ని గౌరవించడం నేర్చుకో. అది నేర్చుకున్నట్లయితే నీ భార్యల్ని ఎవరైనా చెనకినట్లయితే నీకు ఆగ్రహం వస్తుంది కదా, అలాగే ఇతరుల భార్యల్ని నువ్వు గనక అవమానించినట్లయితే వాళ్ళకి అవమానం రాదా, కాబట్టి నీకు నువ్వే నిన్ను ఉపమానంగా చేసుకొని స్వేషు దారేషు రమ్యతాం, ఇది హితబోధ. మూడే ముక్కలు. నా నుంచి నీ మనస్సు వెంటనే మరలించుకో, నీ భార్యల మీద నీ మనస్సును నిలుపుకో. ఇక్కడ మనస్సు యొక్క చంచలత్వాన్ని కూడా అమ్మవారు తన మాటల్లో స్పృశిస్తున్నది. నీ మనస్సు ఉట్టి చంచలమైందయ్యా, అది నా మీదకి వచ్చి పడింది అంటున్నావు కదా, ఇప్పుడు నన్ను గురించి ఆలోచిస్తున్నాను అంటున్నావు కదా, నన్ను గురించి మరలించుకో. అలా కాదు సీత, నేను నా మనస్సు నీ మీద లగ్నం అయింది, అది ఇంకొకళ్ళ మీదకు పోదు, మొన్నటిదాకా వీళ్ళ మీదే ఉంది, ఇప్పుడు నీ మీదకి లగ్నం అయింది, నీ మనస్సు చంచలమైందని నాకు తెలుసు. ఇప్పుడు నీ మనస్సు ఎందుకు పనికిరానటువంటి గాలి వలె చంచలమైనది, నిశ్చలమైనది కాదు, నిశ్చలతత్వం నీలో లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు, ఆవిడ చెప్పింది అదే, నా వైపు నుంచి నీ దృష్టిని మరలించుకో, నీ భార్యల మీద నీ దృష్టిని మళ్లించుకో. నేను నీకు భార్యను కాదు, నేను పతివ్రతని, ఉన్నత కులంలో పుట్టిన దానిని, ఉన్నత వంశంలోకి వెళ్ళిన దానిని. కాబట్టి ధర్మం అనేది ఎలా ఉంటుందో మూడో మాట ఏం చెప్తోంది అమ్మవారు, ధర్మం. మొట్టమొదటిదేమో హితబోధ మనస్సు మీద, రెండవది ఆభిజాత్యం మీద, మూడవది ధర్మాన్ని గురించి. ఈ మూడు చాలా గట్టి అంశాలు. ఈ మూడు అంశాలు కూడా ఎంత చెప్పినా రావణాసురుడి యొక్క ఆ బుద్ధికి అందులో దూరం, అందులో ప్రవేశించవు, ఆలోచన రాదు, మూర్ఖత్వానికి మందు లేదు. అదే చెప్తున్నారు, సాధు ధర్మం అవేక్షస్వ అని చెప్పి, అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. ఈ మాట అమ్మవారు మనసులో ఉన్నదని మనం ఇందాకే అనుకున్నాం. నువ్వు చపలుడివి, చంచల బుద్ధివి, చలితేంద్రియుడివి. అది అసలు అలా ఉండటం మానవ లక్షణం కాదు, అది తప్పు. అది తెలియని వాళ్ళ మూర్ఖుల యొక్క లక్షణం. అది వాళ్ళ పెద్దలు, వాళ్ళ గురువులు వాళ్ళకి సరిచెప్పి చెయ్యాలి, వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం. నువ్వు చలితేంద్రియుడివి, నీ భార్యల మీద నుంచి నీ మనస్సు చలించి ఎవరిని గౌరవించాలో వాళ్ళ మీద పడుతున్నది, పతివ్రతల మీదకి వెళ్ళింది. ఇది సామాన్యంగా పోయేది కాదు, నీకు శిక్ష పడి తీరుతుంది. నయంతి నికృతి ప్రజ్ఞం పరధారాగా పరాభవం.
ఇంద్రియ చాపల్యం గల నీలాంటి నికృష్టుల్ని పరవంతులు ఏం చేస్తారు? నయంతి పరాభవం, పరాభవానికి లోన్ చేస్తారు. అంటే నీకు శిక్ష పడక తప్పదు. ఇంతవరకు చెప్పి అప్పుడు మళ్ళీ అమ్మవారికి తన యొక్క దుస్థితి, అరే నేను వీడికి ఈ విధంగా చెప్పవలసి వస్తున్నదే, ఈ రాజ్యంలో ఈ దేశంలో సత్పురుషులే లేరా? ఉంటే నువ్వు వాళ్ళని అనుసరించట్లేదు. ఒకవేళ లేరు నేను ఎందుకు అనాలి? ఉన్నారు, మహానుభావులు ఉంటారు, వాళ్ళని నువ్వు అనుసరించట్లేదేమో. నీకెవరో దుర్మార్గుడే నాయకుడుగా హీరోగా దొరికినట్టున్నాడు, వాడి వెంట పడి నువ్వు పోతున్నావు. నీ బుద్ధి పెడదారి పట్టడం వలననే నువ్వు సదాచారానికి దూరం అయిపోయినట్టు కనపడుతున్నావు. నీ బుద్ధి పెడదారి పట్టింది, నీ బుద్ధి చంచలమైన బుద్ధి. పతివ్రతల మీదకి బుద్ధి పోయిందంటే పరాభవం తప్పదు. ఇక సంతో నవా సంతి, ఇక్కడ నీ రాజ్యంలో మహానుభావులు, సత్పురుషులు, సజ్జనులు, ధర్మజ్ఞులు, ధర్మవర్తనులు సంతివా నా సంతివా, ఉన్నారా లేదా? సతోవా నా అనువర్తసే, నువ్వు సత్పురుషుల విధానాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళిన పద్ధతుల్లో వెళ్ళవా? మా అయోధ్యలో అందరూ అలాగే వెళ్తారు. మాకు మిథిలలో కూడా అందరూ అలాగే ఉంటారు. సత్పురుషులైన వాళ్ళని ప్రజలంతా అనుసరిస్తారు. నువ్వేమిటి, నీకు విపరీతమైన బుద్ధి పుట్టింది? తథాదు విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత, నీ బుద్ధికి ఒక ఆచారం అంటూ లేదు. నువ్వు అనాచార తత్పరుడివి. ఆచారం అంటే నువ్వు ఎప్పుడు నేర్చుకోలేదు. వచో మిథ్యా ప్రణీతాత్మా, సత్పురుషులు సదుపదేశం ఇచ్చినా రాక్షసులకు భోగాలను దాపరించినందువల్ల వక్ర మార్గం పట్టి ఆ హితవచనం నీకు చెవికి ఎక్కటం లేదు. అదే వచ్చో మిథ్యా ప్రణీతాత్మ, నువ్వు మిథ్యా ప్రణీతాత్ముడివి. అంటే నువ్వు మిథ్యనే అదే ఒక అనుసరించదగినటువంటి విధానం అని, పద్ధతి అని, నడవడి అని అనుకుంటున్నావు. మిథ్యని, అధర్మాన్ని ఏం పద్యం ఉక్తం విచక్షణై, నీకు చాలా మంది చెప్పారు, నాకు తెలుసా సంగతి. నేనే ఒకప్పుడు చెప్పాను నీకు, వేదవతి రూపంలో ఉన్నప్పుడు నా మాట నువ్వు వినలేదు. ఇంకా ఇప్పుడు నీకు మూడింది, నీకు శిక్ష పడే టైము దగ్గరికి వచ్చింది. అవాళ పరమాత్మ నాకు దూరంగా ఉన్నాడు, నేను ఇంకా పరమాత్మని చేపట్టలేదు. ఇప్పుడు నాకు ఆ లోటు లేదు, పరమాత్మ నా ప్రక్కన ఉన్నాడు, నేను ఆయన ప్రక్కన ఉన్నాను. ఇప్పుడు నువ్వు గనక నన్ను దుర్మార్గపు ఆలోచనలతో చూసినట్లయితే నీకు శిక్ష రెండు రకాలుగాను తప్పదు. రాక్షసానాం అభావాయ త్వం వా నా ప్రతిపద్యసే, నీకు భోగాలను దాపురించి నా మాటలు నువ్వు వింటలేదు. అకృతాత్మానం ఆసాద్య రాజానం అనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణి చ, నువ్వేమో కర్మకాలి రాజువై కూర్చున్నావు. ఈ లంకా రాజ్యానికి అంతటికి నువ్వు రాజువే. నువ్వు రాజే ఇలా ప్రవర్తిస్తే ఈ నగరంలో ఉన్న ప్రజలు వాళ్ళ కర్మ ఏమైపోతుంది? మొత్తం నీ మూలంగా వాళ్ళంతా సర్వనాశనం అయిపోతారు. తదేయం త్వాం సమాసాద్య, అటువంటి నువ్వు రాజవటం వలన నీ ఒక్కడే అపరాధ కారణంగా లంకా రత్నౌఘ సంకుల అపరాధాత్తవైకస్య నచిరాద్వినశిష్యతి, నీ అపరాధం వల్ల నువ్వు నాశనం అవటమే కాదు, లంక మొత్తం నాశనం అయిపోతుంది. ఎంత ఖచ్చితంగా, ఎంత చక్కగా, ఎంత హేతుబద్ధంగా అమ్మవారు, నువ్వు నా నుంచి దృష్టి మరలించుకో, నీ భార్యల మీద నువ్వు నీ దృష్టిని పెట్టుకో. నేను నీ భార్యని కాదు, పతివ్రతని, ఉత్తమ వంశంలో జన్మించిన దానిని, ఉత్తముడైన మహానుభావుణ్ణి చేపట్టిన దానని. నీలాంటి చపల బుద్ధులు నీ భార్యల పట్ల నువ్వు విముఖుడివై, చలితేంద్రియుడివై పరస్త్రీల వైపు కన్నెత్తి చూస్తే వాళ్లే నిన్ను పరాభవానికి లోను చేస్తారు. ఇంకా నువ్వు నీ రాజ్యంలో ధర్మజ్ఞులు ఉంటారు, వాళ్ళ మాట నువ్వు వింటం లేదు. వింటే ఇలాంటి పనికి ఒడిగట్టవు. నీ ఒక్కడి యొక్క ఈ దురాచారం వలన
నువ్వు నాశనం అవటమే కాదు, మొత్తం నీ ప్రజలు, నీ రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతారు. ఇది అమ్మవారు చెప్పినటువంటి మాటల యొక్క పద్ధతి, వరుస అది. స్వకృతై హన్యమానస్య రావణ అదీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే పాపకర్మణ. దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధాల ఫలితంగా చావు దెబ్బలకు లోనైపోతాడు. స్వకృతై హన్యమానస్య అదీర్ఘదర్శిన అభినందంతి భూతాని వినాశే. అప్పుడు అతన్ని చూసి ఎల్లరూ కూడా ఆ విధంగా నశించిపోయిన వాడిని చూసి సంతోషిస్తారు. పాపివైన నువ్వు నశించినప్పుడు నీ వలన ఇతరు ఇడుములు పాలైన వారు ఏమంటారు? మంచే జరిగింది, ఈ దుష్టుడికి ఇలా జరగాల్సింది, అది కూడా చెప్తోంది అమ్మవారు. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృత జనాః దిష్ట్యై తద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః. ఇటువంటి దుర్మార్గుడికి ఇటువంటి దురవస్థ పట్టవలసిందే. నీ మీద ఎవ్వరూ జాలి చూపించరు, అయ్యో అనరు, పైగా సంతోషిస్తారు. నువ్వు ఎటువంటి ధనాశలకు కానీ ఐశ్వర్యాలు ప్రలోభాలకు కానీ లొంగేదానిని నువ్వు అనుకుంటున్నావు. నేను అటువంటి దానిని కాదు. సూర్యుని నుండి కాంతి వేరు కానట్లు నేను శ్రీరాముని నుంచి వేరు కాను. అద్భుతమైన లోక ప్రసిద్ధమైన సీతమ్మ వారంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆ ఒక్క ముక్క ఇక్కడ చెప్తోంది. శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా. ఐశ్వర్యాన్ని ధనాన్ని చూపించి నన్ను నువ్వు లోభింప చెయ్యలేవు. రెండు కారణాలు. మా తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన వైరాగ్య ఐశ్వర్యవంతుడు. నా భర్త ఐశ్వర్యంతో పాటు ఆయనే పరమాత్మ. ఇంకా నాకు ఇంకేం కావాలి? ఐశ్వర్యం చూపించి నన్ను ఏమీ నువ్వు ఆకర్షించలేవు. కథాపరంగా అది మొత్తం సమస్తంలో ఆ శక్తి, అఖండ శక్తి స్వరూపురాలైనటువంటి నన్ను ఈశావాస్య మిదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు మా గృథ. నాకు లాభం ఎక్కడ? ఇదంతా నాదే, ఇదంతా నేనే. అసలు ఆ సంగతి నీకు ఎన్ని జన్మలకి ఎత్తితే అర్థమవుతుంది రావణ. ఇప్పుడు ఈ రామాయణం వినేవాళ్ళని చూడు, వాళ్ళకి ఎంత పూర్వజన్మ సుకృతం ఉందో, వాళ్ళు ఎంత మహానుభావులో. నీకంటే కూడా అసలు నిన్ను చూసి వాళ్ళు పరిహసిస్తున్నారు. రామాయణాన్ని చదివేటటువంటి అధ్యేతలు. కాబట్టి ఏ శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యా రాఘవేణ అహం భాస్కరేణ ప్రభాయద. ఈ మాట అర్థం కావు. మనకి ఇది ఉపదేశం, ఇదే ఉపదేశం రావణాసురుడికి కూడా. కానీ అతనికి అర్థం కాదు. ఆ తమో గుణం అర్థం అవ్వనివ్వదు. నిద్ర, అలసత్వం అవి మంచి మాటలు లోపలికి రానియు. ఒకవేళ వచ్చిన ఆ రజోగుణం ఉందే, దాన్ని వెంటనే తిప్పికొట్టి ఏదో ఒక సమాధానం చెప్పింపజేస్తుంది. అది ఎలాగా? ముహ్యంతి యత్సూరయ. భాగవతంలో పండితులే మోహపరవశులైపోతారు. దేనిని అర్థం చేసుకోలేక పరమాత్మ తత్వాన్ని అర్థించి మొట్టమొదటి శ్లోకంలో మొదటి పాదంలో ఆఖరి మాట ఇదే, ముఖ్యంతి యత్సూరయ. నువ్వు పండితుడివే. ఎందుకు పనికిరాని పండితుడివి? నువ్వు పరమ మూర్ఖుడైన పండితుడివి. నీలాంటి పండితుల లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ మాట మనం అనకూడదు. అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం కథన్నామోపధస్యామి భుజమన్యస్య కస్యచిత్. నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క భుజాన్ని తలగడ దిండుగా చేసి విశ్రమించటం నాకు అలవాటు, నా ఆచారం. అది అంతే తప్ప అది ఆ ధర్మాన్ని వేరొకరికి అన్వయించటం అది ఊహకందని విషయం. అహమౌపయికి భార్య
తస్యైవ వసుధాపదేగే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. గురువు దగ్గర చక్కగా ఎంతకాలం నేర్చుకోవాలో అంతకాలం భక్తి శ్రద్ధలతో గురు శుశ్రూష చేసి నిరంతర తదేక ధ్యానంతో వేద విద్యను అభ్యసించినటువంటి విద్యార్థికి, స్నాతకుడైన విద్యార్థికి ఆ విద్య ఏ విధంగా అలవాటు పడి అతని సొంతం అవుతుందో, నేను ఆ విధంగా శ్రీరామచంద్రుడికి ఔపయ్యకి అయినటువంటి భార్యని ఆ వసుధాధిపతికి. సాధు రావణ రామేణ మాంసం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఎంత హితబోధ చేశాను నీకు. రామేణ సమానయమాం, నన్ను తీసుకుని వెళ్ళి ఆ రామచంద్రుడితో అప్పగించు. సమానయ, ఆయన ప్రక్కన నిలబెట్టు. వనే వాసితయా వాసితయా సార్ధం కరేణ్వేవ గజాధిపం. అలాగా మిత్రమౌపయికం కర్తుం రామస్థానం పరీప్సిత. నువ్వు దుర్మరణం పాలు కాకుండా, వధం చ అనిశ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభ, నువ్వు ఘోరమైన మరణం పొందకుండా నువ్వు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటే నువ్వు మహాపురుషుడైన శ్రీరాముడితో సఖ్యం చేసుకోవయ్యా, హాయిగా సుఖంగా బతికిపోతావు. లేకపోతే శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా, శరణాగత వత్సరుడుగా, మిక్కిలి వాసికెక్కినవాడు. ఆయన శిక్షించవలసి వస్తే నువ్వు ఈ పని చేయకపోతే నేను తప్పనిసరిగా శిక్షించి తీరుతాడు. నువ్వు బ్రతికియుండ దలచినచో ఆయనతో మైత్రిని నెరవేర్చు. మిత్రమౌపయికం కర్తుం రామం స్థానం స్థాపరీప్సిత వదంచానిచ్చత ఘోరం త్వయాసౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ. లోకానికి విదితమైన విషయం నీకెందుకు తెలియలేదు? నీ మొహం, నీలో తమోగుణం రజోగుణం ఎక్కువగా ఉన్నాయి. అవి తెలిసినా ఒప్పుకోనియు. ఆ రజోగుణం చాలా దుర్మార్గమైంది, మంచిని మంచిగా చూపించదు. విక్షేప శక్తి అంటే అదే. రాముడు ఎటువంటి వాడు? ధర్మజ్ఞ శరణాగత వత్సల. శరణన్న వాళ్ళని రక్షించి తీరుతాడు ఆయన. వెళ్ళు, నన్ను తీసుకెళ్ళి ఆయనకు అప్పగించి, అయ్యా రామచంద్ర, పొరపాటు అయిపోయింది, నీ యొక్క మహత్వం తెలియక నేను నీ యొక్క భార్యను అపహరించాను. ఇదిగో నీ భార్యను నిక్షేపంగా నీకు అప్పగిస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను ఏం చెయ్యొద్దు, నన్ను వధించద్దు అని వెళ్ళి బతిమాలు. నీ రాజ్యం నువ్వు హాయిగా కలకాలం బతుకుతావు. మంచి చెప్పితే విననివ్వవు తమో రజోగుణాలు. తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి ప్రసాదయస్వత్వం చైనం శరణాగత వత్సలం. ఆయనని నువ్వు ప్రసాదయస్వ, ప్రసన్నుణ్ణి చేసుకో. మాంచాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయితుమర్హసి. ప్రయతో భూత్వా, బుద్ధి తెచ్చుకొని నువ్వు మాం అస్మై ప్రదాతుం అర్హసి, నన్ను ఆయనకు అప్పగించటం నువ్వు చెయ్యి. ఏవం ఇతే భవేత్ స్వస్తి, ఇలా అయితేనే నీకు స్వస్తి జరుగుతుంది. సంప్రదాయ రఘుత్తమే, రాఘవుడికి నన్ను నువ్వు అప్పగించాయి. అన్యథాత్వం హి కుర్వాణో, ఇలా కాక నువ్వు వేరే ఏం చేసినా సరే వధం ప్రాప్స్యసి రావణ. హే రావణ, వధం ప్రాప్స్యసి, నువ్వు మరణించటం, నువ్వు సంహరింపబడటం ఖాయం. ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా, ఎంత గుండెలు పగిలేలా చెప్తున్నదో అమ్మవారు. అన్యథాత్వం హి కుర్వాణ వధం ప్రాప్స్యసి రావణ. వర్జయేత్ వజ్రముత్సృష్టం వర్జయేత్ అంతఃశ్చిరం. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైన నిన్ను ఏమీ చెయ్యలేక వదిలిపెట్టింది అనవచ్చు. అలాగే యముడు సైతం నిన్ను చాలా కాలం వరకు విడిచిపెట్టవచ్చు. ఆయన కూడా విడిచిపెట్టడు, శ్రీరాముడి రూపంలో వచ్చి నిన్ను కబలిస్తాడు. కానీ ఇంతకాలం ఎందుకు విడిచిపెడుతున్నాడు? లోకానికి ఓ గుణపాఠం నేర్పాలి. ఏమని? ఇదిగో ఈ రావణాసురుడిలాగా ప్రవర్తించినట్లయితే మీకు కూడా ఈ విధమైనటువంటి యాతన తప్పదు అని లోకానికి ఓ బోధ చేసి అప్పటిదాకా నిన్ను ప్రాణాలతో ఉంచి అప్పుడు నీ ప్రాణాలు
తేలిగ్గా తీసి పారేస్తాడు ఆ యముడు. అదే చెప్తున్నాడు, వర్జయేత్ వజ్రం ఉత్సృష్టం వర్జయేత్ అంతఃశిరం. నీ మీద విడిచిపెట్టబడిన వజ్రం కాసేపు నీకు రెస్ట్ ఇస్తుంది, అది కొంచెం రెస్ట్ తీసుకొని. అంతకుడు కూడా నిన్ను కాసేపు వర్జయేత్ విడిచిపెట్టవచ్చు. త్వద్విధంతు నా సంక్రుద్ధో లోకనాథ రాఘవ. జగత్ప్రభువైన లోకనాథుడైన ఆ శ్రీరామచంద్రుడే కనుక ఆగ్రహించినచో సంక్రుద్ధ కోపించినట్లయితే నీ వంటి వానికి ఆయన ఒక్క క్షణం కూడా జాగు చేయడు, టైము ఇవ్వడు. వజ్రాయుధం నీకు టైం ఇవ్వచ్చు, యమధర్మరాజా నీకు టైం ఇవ్వచ్చు. ఆ రెండు వంటి వల్ల ఆ రెండింటిని నేను ఎదిరించాం. యముడు నేనంటే భయపడతాడు, నా జోలికి రాడు. నాకు బ్రహ్మదేవుడు కాపలా ఉన్నాడు. ఒరే రావణ, నీకు మరణం లేదు అని నాకు ఆయన చెప్పలా, కానీ చెప్పాడని ఇతడు అనుకుంటున్నాడు. అదే మూర్ఖ లక్షణం. బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు కాబట్టి నన్ను ఎవడు ఏమీ చేయలేడు. లోకంలో గొప్ప ఆయుధం ఏదయ్యా అంటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం నన్ను ఏం చేయలేదు, ఇంకా నన్ను చేసేవాళ్ళు ఎవరు అనే గర్వంలో ఉన్నావు రావణాసురా. నేను చెప్తున్నాను, రాముడు ఆగ్రహించినట్లయితే నిన్ను రక్షించేవాడెవడు లేడు. అదే త్వద్విధంతు న సంక్రుద్ధో లోకనాథ సర్ రాఘవ. ఆయన రామస్య ధనుష శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం. ఆ శ్రీరామచంద్రుడి ధనుష జావల్లి ఆ ధ్వని విన్నట్లయితే శతక్రతు విసృష్టస్య నిర్ఘోషం అశనేరివ. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకర ధ్వనిలాగా భూమి ఆకాశాల్ని దద్దరిల్ల చేసే శ్రీరాముడి ధనుష్టంకారం నువ్వు త్వరలోనే వింటావు. ఎలా వింటావు? శ్రీరాముడి ధనుష్టంకారం ఎలా ఉంటుంది? శతక్రతు విసృష్టస్య నిర్ఘోషం అశనేరివ. పిడుగుపాటు యొక్క శబ్దం ఎలా ఉంటుందో, పిడుగన్నా వజ్రమన్నా ఒకటే. అదే ఆ పిడుగుపాటు శబ్దమే వజ్రపాత శబ్దం. శ్రీరామచంద్రుడి యొక్క జాఘోషం అలా ఉంటుంది. అద్భుతమైన శ్లోకం. భయంకర తెలిసిన వాడికి, రామ పరాక్రమం తెలిసిన వాడికి, అమ్మవారి యొక్క పాతివ్రత్యం తెలిసిన వాడికి ఈ మాట వినేసరికి పై ప్రాణాలు పైన ఎగిరిపోవాలి. తాను ఎంత దుర్మార్గ కృత్యానికి ఒడిగట్టినా వెంటనే దాని నుంచి బుద్ధి తెచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ప్రతిక్రియ చేసి క్షమాపణ చెప్పుకోవాలి. కానీ రావణాసురుడు పరమ మూర్ఖుడు కాబట్టి ఆ శ్లోకం రామస్య ధనుష శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషం అశనేరివ. అది ఇహం శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవ ఉరగాః ఇషవో నిపతిష్యంతి రామ లక్ష్మణ లక్షణాః. ఒకటి ఆ తాడే కదా, ఆ తాడు వీళ్ళకి ఈ కొస నుంచి ఆ కొసకి గట్టిగా లాగిపెట్టి ముడేసి ఇట్లా వేలుతో మిడితే శబ్దం వస్తుంది. నా వింటి యొక్క శబ్దం అంతకంటే ఎక్కువగా వస్తుంది. ఆ ఇంద్రుడికి నా వింటి యొక్క ఆ జాధ్వని ఆయనకు తెలుసును అని ఇలా నువ్వు అనుకుంటావా? ఆ జాధ్వనే కాదు, ఆ జావిముక్తమైనటువంటి నారాచం ఉన్నదే బాణం. ఇహ శీఘ్రం సుపర్వాణ మంచి కణుపులు ఉంటాయి ఆ రామ బాణానికి. అవి ఎలా ఉంటాయి? జ్వలితాశ్యాయువోరగాః. బాగా బుసలు కొడుతూ ఉన్నటువంటి మహాసర్పాల్లాంటివి ఆ బాణాలు. అవి ఏం చేస్తాయి? నిపతిష్యంతి జ్వలితాశ్యాః. నిప్పులు కక్కుకుంటూ వచ్చి ఆ బాణాల మీద ఎవరి గుర్తులుంటాయి? రామ లక్ష్మణుల యొక్క గుర్తులుంటాయి. అవి వచ్చి నీ మీద, నీ లంకా నగరం మీద పడతాయి. ఆ రామ లక్ష్మణులు ఆ బాణాలకి రెక్కలుంటాయి. ఈ నగరం నందు అంతటా పడుతూ ఆ రెక్కలతో కూడిన బాణాలు ఆ మొత్తం నగరాన్నంతా తునుమాడి పారేస్తాయి. రక్షాంసి పరినిఘ్నంతః పుర్యాం అస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంగతః కంకవాససః
పతిష్యంతి, మొత్తం లంకని కప్పేస్తాయి. రెక్కల బాణాలు అవి 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 ఎక్కడికి ఉద్దేశించబడినాయో అక్కడికి చేరేదాకా మధ్యలో అటు ఇటు వెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. ఎవరు ఏ శక్తి వాటిని మధ్యలో ఆపలేదు. ఆ సంగతి నీకు తెలుసో తెలియదో నాకు అర్థం కావటం లేదు. రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవా ఉరగాన్. శ్రీరాముడే అనే గరుత్మంతుడు రాక్షసులనే సర్పాల్ని వైనతేయుడు నాగుల్ని వలె వేగంగా నిర్మూలిస్తాడు. ఇవన్నీ పోలికలు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై 3 అడుగుల చేత మరి అసురుల నుండి మహేశ్వర్యాన్ని ఏ విధంగా హరించాడో, శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుంచి శీఘ్రంగా గ్రహించగలడు. అంటే ఇప్పుడు వామనావతారం ధరించింది శ్రీ మహావిష్ణువు అని రావణాసురుడికి తెలుసు. నా భర్తే వామనావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అని స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు మరి అతడికి లోపల వైకుంఠుడంటే భక్తి, అది పైకి ఒప్పుకోడు. రాముడంటే వైకుంఠుడు కాడని ఒక అవివేకం. అదే అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమ అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుస్తిభిర్వక్రమై. 3 పాదాల చేత ముల్లోకాల్ని శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఏ విధంగా ఆక్రమించాడో తన యొక్క బాణాల చేత నీ ప్రాణాల్ని నా భర్త అయిన శ్రీరామచంద్రుడు ఆహరిష్యతి. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్ష కృతమేతతు అసాధువై. నువ్వు నీ సేనా శిబిరం రణరంగంలో రాముణ్ణి ఎదిరించి యుద్ధం చేయటం చేతగాక నువ్వు ఈ దొంగ పని చేశావు. ఖరదూషణాది రాక్షసులు శ్రీరాముడి చేతుల్లో దండకారణ్యాల్లో ఏమయ్యారు? మట్టి గరిచారు. వాళ్ళందరూ హతలవటం చేత జనస్థానంలో నీ అధికారాన్ని కోల్పోయావు కదా. అంటే నీ సేనా శిబిరాల్లో ఒకటి పోయింది, కూలిపోయింది. ఆ జనస్థానే హతస్థానే నిగతే. అయినా ఇప్పటికీ నీకు విషయం తెలియటం లేదు. అశక్తేన త్వయా రక్ష కృతమే తదసాధువై ఆశ్రమం తు తయో శూన్యం. ఆ వారిద్దరూ లేనప్పుడు వారి ఆశ్రమంలో ప్రవిశ్య తయో నరసింహయో శూన్యం ఆశ్రమం ప్రవిశ్య గోచరం గతయో భ్రాత్రో అపనీత త్వయాధమ. నువ్వు వాళ్ళకి కనపడకుండా నన్ను అపహరించి తీసుకొచ్చావు. అధమా, ఓ రావణాసురుడు, అధముడా, ఇది అధములు చేసే అటువంటి పని. ఓ నీచుడా. సింహ పరాక్రములైన రామలక్ష్మణులు బయటికి వెళ్ళడం చూసి వాళ్ళు లేనప్పుడు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను నువ్వు అపహరించి తీసుకొచ్చావు. పెద్ద పులుల జాడని పసిగట్టి కుక్క అక్కడ నిలవలేకుండా పారిపోయినట్లు రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు తట్టుకోలేవు. ఇంకా వారి ఎదుట ఎలా నిలబడతావు నువ్వు? నహి గంధం ఉపాగ్రాయ రామ లక్ష్మణయో స్త్వయా శక్యం సందర్శనే స్థాతుం శునా శార్దూలయోరివ తస్యతే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్య ఇంద్రబాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ. దేవేంద్రుని బాహోహో 2 బాహువుల్ని వృత్రాసురుని ఒంటి చెయ్యి ఎదుర్కోలేదు. వృత్రాసురుడు ఒంటి చేత్తో దేవేంద్రుడు 2 బాహువుల్ని ఎలా ఎదుర్కొంటాడు? అలాగే రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవిస్తే నువ్వు వాళ్ళని జయించటం కల్లా. తస్యతే విగ్రహే తాభ్యాం యుగగ్రహణం అస్థిరం. అది నమశక్యం కాదు, స్థిరం కాదు. వృత్రస్య ఇంద్రబాహుభ్యాం బాహురేకస్య వృత్రస్య నిగ్రహ. ఎట్లాంటిదో ఇది అలాంటిది. క్షిప్రం తవ సనాథో మే రామ సౌమిత్రిణా సహ. లక్ష్మణుడితో సహా ఉన్నారు అక్కడ స్వామివారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి తోయమల్పమివాదాత్యాదిత్య ప్రాణానాదాస్యతే
శరై, నువ్వు సూర్య భగవానుడు తన కిరణాలతో చిన్న మడుగుల్లో ఉన్నా సరే జలాన్ని క్షీణింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడుగా నీ యొక్క ప్రాణాలనేటటువంటి ఆ నీళ్ళని సూర్యుడు పీల్చేసినట్టు నీ ప్రాణాలని తన బాణాలతో ఆయన పీల్చి పారేస్తాడు. క్షిప్రం తవ సనాథో మే రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివ ఆదిత్య ప్రాణానాదస్యతే శరైః గిరిం కుబేరస్య గతోపధాయవ. నీ ఆయువు మూడింది, నువ్వు ఎంతటి మహావృక్షమైనా పిడుగుపాటి నుంచి తప్పించుకోలేదు. నభ సభాంగతో వా వరుణస్య రాజ్ఞ అసంశయం దాశరథే నమోక్ష్యసే మహాద్రుమ కాలహతోషనేరివ. పెద్ద వృక్షమైనా సరే పిడుగు పడింది అంటే అది కాస్త పోవలసిందే. ఆ కైలాసగిరికి పరుగులు తీసినా సరే, కుబేరుడు అలకా పట్టణానికి పారిపోయినా సరే, వరుణదేవుని శోభనాశ్రయించినా సరే నువ్వు శ్రీరాముని బాణాల నుంచి తప్పించుకోలేవు. గిరిం కుబేరస్య గతోపధాయవ సభాంగతో వా వరుణస్య రాజ్ఞ. గిరిం కైలాసగిరికి వెళ్ళినా సరే, కుబేరస్య వా ఆయన దగ్గరికి వెళ్ళినా సరే, వరుణస్య సభాం వరుణుడి సభకు వెళ్ళినా సరే అసంశయం సంశయమే లేదు. దాశరథేర్న మోక్షసే, దాశరథి బారి నుంచి నిన్ను రక్షించ కలిగిన వాడు ఎవడు లేడు. మహాద్రుమ కాలగతో అశనేరివా. ఇది అమ్మవారు నెమ్మదిగా మాటలు మొదలుపెట్టి చిట్ట చివరికి వచ్చేసరికి ఆ రావణాసురుడి యొక్క తప్పిదం వలన, అతడి యొక్క చేస్తున్న పొరపాటు ఘోరమైన నేరం వలన అతడికి ఎటువంటి శిక్ష పడబోతున్నదో స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్తున్నది. నాకు ఇలా అవుతుందని తెలియదు, తెలిస్తే ఇటువంటి దుష్కృత్యానికి నేను పాల్పడేవాడిని కాదు అని చివరిలో పశ్చాత్తాపడతాడేమో అని ముందు చెప్పటం మంచిది. ఎప్పుడైనా అమ్మవారు స్పష్టంగా చెప్పింది రావణాసురుడితో. ఆయన అతని యొక్క ఆ బుద్ధి మారుతుందా మారదా ఎలా ఉంటుందో మనం తర్వాత తెలుసుకుందాం.